హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెన్నెలా టైలరింగ్. ఈరోజు వీడియోలో కోట్ మోడల్ లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చూపిస్తాను. 4 to 5 ఇయర్స్ బేబీ గర్ల్కి సరిపోయే మెజర్మెంట్స్తో కటింగ్ చూపించాను కదా లాస్ట్ వీడియోలో. ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తాను, చూసేయండి. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, సాటిన్ అనేది రెండు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కలిపి కట్ చేశాను. దేనికి అది సపరేట్గా కట్ చేసుకోవాలి. దీన్ని మెయిన్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి. ఆర్గాంజా వస్తుంది, ఆర్గాంజా వైపుకి ఈ షైనింగ్ ఉండేలా యాడ్ చేసుకోవాలి. సాటిన్కి ఒకవైపు షైనింగ్ ఉంటుంది, ఒకవైపు ఉండదు కదా, అది చెక్ చేసుకుని అది పైకి కనపడే విధంగా పెట్టుకొని ఒకదానికొకటి యాడ్ చేసుకోవాలి. చూడండి, షైనింగ్ పైకి వస్తుంది కదా, అలా పెట్టుకోవాలి. ఇలా ఒకదానికొకటి యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు రెండు లైనింగ్లు వస్తాయి, ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవచ్చు, లేదంటే రెండు ఒకేసారి యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మాత్రం రెండు ఒకసారి యాడ్ చేయటం రాదు, అందుకని ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. చూడండి, దేనికది యాడ్ చేసేసుకోవాలి. తర్వాత దీనిపైన కాటన్ లైనింగ్ పెట్టుకుని యాడ్ చేసుకోవాలి. లైనింగ్ యాడ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఫస్ట్ షోల్డర్స్ యాడ్ చేసుకుంటే ఈజీ అవుతుంది యాడ్ చేసుకోవడం, చుట్టూ యాడ్ చేసుకోవడం. ఫస్ట్ ఎప్పుడు కూడా షోల్డర్స్ అనేవి కరెక్ట్గా పెట్టుకొని షోల్డర్స్ యాడ్ చేసుకోవాలి రెండు. తర్వాత నెక్ అనేది యాడ్ చేసుకోవాలి. షోల్డర్స్ మధ్యలో గ్యాప్ కరెక్ట్గా ఉంది లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి యాడ్ చేసేటప్పుడే. తర్వాత నెక్ యాడ్ చేసుకోవాలి. నెక్ క్రాస్ ఉంటుంది కాబట్టి కొంచెం తిప్పుతా యాడ్ చేసుకోవాలి. చూడండి, తిప్పేటప్పుడు పాదం పైకి లేపుకోవాలి. పాదం పైకి లేపుకుంటూ తిప్పుకుంటూ ఇలా యాడ్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు చుట్టూ యాడ్ చేసుకోవాలి. ముందు షోల్డర్స్ నెక్ యాడ్ చేసుకున్న తర్వాత చుట్టూ మనం సర్దుకొని యాడ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. చుట్టూ కూడా యాడ్ చేసేసుకొని చుట్టూ ఉన్న ఎక్స్ట్రా ఖర్చు అంతా కట్ చేసేసుకోవాలి. మనకి కాటన్ లైనింగ్కి సరిపడా ఉంచుకొని మిగతా అంతా ఎక్స్ట్రా కట్ చేసేసుకోవాలి. చూడండి, కట్ చేసేసాను నేను. ఇప్పుడు బ్యాక్ సైడ్ యాడ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ 2 పార్ట్స్ వస్తాయి కదా, ఆ 2 పార్ట్స్ ఒకదానికొకటి ఎదురు బెదురు పెట్టుకొని అప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇది కూడా అంతే, ఫ్రంట్ సైడ్ ఎలా అయితే యాడ్ చేసామో పైకి కనపడేది షైనింగ్ పైకి వచ్చేలా చూసుకొని యాడ్ చేసుకోవాలి. సాటిన్కి ఒకవైపు షైనింగ్ ఉంటుంది, ఆ షైనింగ్ పైకి వచ్చేలా ఒకదానికొకటి యాడ్ చేసుకోవాలి. ఇది కూడా అంతే, మనకి పైన ఆర్గాంజా వచ్చి ట్రాన్స్పరెంట్ ఉంది కాబట్టి నేను దాని పైన పెట్టుకొని యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, మనకి కనిపిస్తూ ఉంటుంది కదా, అందుకని పైన ట్రాన్స్పరెంట్ క్లాత్ పెట్టుకుని యాడ్ చేసుకుంటే నీట్గా వస్తుంది. బ్యాక్ పార్ట్లు రెండు యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత కాటన్ లైనింగ్ యాడ్ చేసుకోవాలి. చూడండి, రెండు యాడ్ చేసేసాను నేను. సాటిన్ దానిపైన ఈ కాటన్ లైనింగ్ వేసుకుని యాడ్ చేసుకుంటున్నాను. సేమ్ ఫ్రంట్ సైడ్ ఎలా అయితే యాడ్ చేసామో సేమ్ అదే విధంగా యాడ్ చేసుకోవాలి. చూడండి, 2 పార్ట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను రెండు యాడ్ చేసిన తర్వాత చుట్టూ ఉన్న ఖర్చు అనేది వేస్ట్ అనేది కట్ చేసేసాను. బ్యాక్ సైడు హుక్స్ పట్టి కాజా పట్టి కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా వదిలిపెట్టి కట్ చేశాను. కట్ చేసేటప్పుడు కటింగ్ వీడియో చూసుంటే మీకు అర్థమవుతుంది. ఆ 1 ఇంచ్ ఇలా హుక్స్ పట్టి కోసం కాజా పట్టి కోసం ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోవాలి. దీనికి ఎక్స్ట్రా క్లాత్ ఏమి వేసుకుని కుట్టాల్సిన అవసరం లేదు. కట్ చేసేటప్పుడు వదిలిపెట్టుకుని కట్ చేసుకుంటే ఆ క్లాత్ ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. మళ్ళీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా 1 ఇంచ్ మాత్రమే వదులుకున్నప్పుడు 1 ఇంచ్ మాత్రమే ఫోల్డ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఫోల్డ్ చేసాం అనుకోండి మనకి లూజ్ తగ్గిపోతుంది, అలాగే తక్కువ ఫోల్డ్ చేసాం అనుకోండి లూజ్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు ఒకదానిపైన ఒకటి ఇలా పట్టి మాత్రమే ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని కింద కుట్టేసుకోవాలి. రెండు కలుపుకొని స్క్వేర్ షేప్లో కుట్టుకోవాలి. చూడండి, నేను ఎలా అయితే చూపిస్తున్నానో కింద పట్టి స్టార్టింగ్ చూసుకోవాలి, దాని దగ్గర నుంచి కుట్టు అనేది రావాలి. రెండింటికి కలిపి పడాలి కుట్టు. చూడండి, ఇలా కుట్టుకోవాలి. ఒక 1.5 ఇంచ్ 2 ఇంచెస్ వరకు కుట్టుకోవచ్చు. చూడండి, ఇలా మళ్ళీ తిప్పుకోవాలి. అడ్డంగా తిప్పుకొని రెండు పట్టీలు కలిపి కుట్టేసుకోవాలి. మళ్ళీ కిందకి కుట్టేసుకోవాలి. ఆ పట్టీ చివరికంటా పడితే కుట్టు నీట్గా కనపడుతుంది. చూడండి, ఇది ఒకటి వచ్చేసి హుక్స్ పట్టి కాజా పట్టి. ఇప్పుడు డాట్లు అనేవి వేసుకోవాలి. డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా వదిలిపెట్టి కట్ చేశాను కదా, 1 ఇంచ్ మాత్రమే వేసుకోవాలి డాట్లు. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. షోల్డర్కి మధ్యలో చూసుకుని వేసుకోవచ్చు, లేదా మార్కింగ్ని బట్టి వేసుకోవచ్చు. మార్కింగ్ లేదనుకోండి షోల్డర్ సగానికి ఫోల్డ్ చేసుకుని అలా వేసుకోవచ్చు.
మన డాట్లు ఎప్పుడు కూడా షోల్డర్ మధ్యలోకి వస్తాయి. చూడండి ఇలా రెండు వైపులా కూడా వేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి వేసాను, అలాగే ఫ్రంట్ పార్ట్కి కూడా 2 డాట్లు వేసుకోవాలి రెండు వైపులా కూడా. చివర లాక్ స్టిచ్ వేసుకుంటే నీట్గా నిలబెడుతుంది, కుట్టు అనేది తొందరగా ఊడకుండా ఉంటుంది. ఈ 2 బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు 2 కూడా యాడ్ చేసుకోవాలి. షోల్డర్స్ దగ్గర 1/2 ఇంచ్ గ్యాప్తో కుట్టు వేసుకుని 2 యాడ్ చేసేసుకోవాలి. షోల్డర్స్కి ఎప్పుడు డబుల్ స్టిచ్ వేసుకోవాలి, స్ట్రాంగ్గా ఉంటుంది ఊడిపోకుండా. ఇలా వేసుకున్న తర్వాత నేను నెక్కి పట్టీ అనేది యాడ్ చేస్తాను. చూడండి ఇలా క్రాస్ పట్టి ఒక 1 ఇంచ్ కట్ చేసుకోవాలి. ఇలా నెక్కి ఒక చివర ఇలా ఫోల్డ్ చేసి ఒక 1/2 ఇంచ్ అనేది కింది వైపుకి ఫోల్డ్ చేసి అక్కడి నుంచి పట్టీ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ పట్టీ యాడ్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ గ్యాప్తో వేసుకోవాలి కుట్టు అనేది. చూడండి ఇలా చుట్టూ క్రాస్ వస్తుంది నెక్, అందుకే చుట్టూ తిప్పుకుంటూ కుట్టుకోవాలన్నమాట. ఇలా తిప్పేటప్పుడు ఎప్పుడు కూడా సూది అనేది క్లాత్లో ఉండాలి, పాదం పైకి లేపి తిప్పుకుంటూ కొద్దిగా కుట్టాలి. చివర ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదిలిపెట్టి కట్ చేసుకోవాలి. ఈ పట్టీ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలి. చుట్టూ క్రాసే ఉంటుంది కాబట్టి అక్కడక్కడ చిన్న నాట్లు పెట్టుకోవాలి. చూడండి మళ్ళీ పట్టీని మడిచి కుట్టేసుకోవాలి లోపల వైపుకి. చూడండి పైకి అనేది కనపడకుండా లోపల వైపుకి కుట్టేసుకోవాలి. ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి పట్టీని. ఒక 1/2 ఇంచ్ మాత్రమే ఉండేలా ఈ పట్టీ చూసుకోవాలి, మిగతా అంతా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఈ పట్టీ చివరంతా కుట్టేసుకోవాలి. చూడండి నెక్ చుట్టూ కూడా ఇప్పుడు యాడ్ చేసిన పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకొని 1/2 ఇంచ్ పట్టీ మాత్రమే ఉండేలా ఫోల్డ్ చేసుకొని చుట్టూ కుట్టేసుకోవాలి. నెక్కి ఇలా పట్టీ యాడ్ చేసుకోవటం వల్ల స్ట్రాంగ్గా ఉంటుంది, నెక్ అనేది చక్కగా నిలబడి ఉంటుంది. నెక్ కానీ షోల్డర్స్ కానీ ఇలా పట్టీ వేసుకోవాలి. ఒక్కోసారి తిప్పేసుకోవాల్సి ఉంటుంది, అప్పుడు మాత్రం తిప్పేసుకోవాలి. అంటే ఈ పట్టీ వేసేయకుండా ఒక లైనింగ్ అనేది తిప్పుకుంటాం కదా, అప్పుడప్పుడు మీరు చూసే ఉంటారు ప్రీవియస్ వీడియోస్లో, అలా కూడా తిప్పుకోవచ్చు. కానీ ఇలా పట్టీ వేసుకుంటేనే చక్కగా నిలబడుతుంది. చూడండి ఇప్పుడు చూడండి మీకు అర్థమవుతుంది, చక్కగా నిలబడుతుంది కదా నెక్. అలాగే హ్యాండ్ చుట్టూ షోల్డర్స్ వైపు కూడా హ్యాండ్స్ రావు కాబట్టి చుట్టూ ఆర్మ్ హోల్ చుట్టూ కూడా ఇలా క్రాస్ పట్టీ యాడ్ చేసుకోవాలి. దీనికి కూడా అక్కడక్కడ చిన్న నాట్లు పెట్టుకొని ఇది కూడా నెక్కి ఎలా అయితే ఫోల్డ్ చేసి కుట్టానో అదే విధంగా కుట్టాలి. రెండు వైపులా కూడా సేమ్ ఇదే విధంగా కుట్టేశాను. షోల్డర్స్ కూడా చక్కగా ఉంటాయి ఇలా కుట్టుకుంటే. చూడండి అది చక్కగా నిలబడుతుంది ఇలా ఉంటే. ఇప్పుడు సైడ్ కుట్లు వేసుకోవాలి. కట్ చేసేటప్పుడు 2 ఇంచెస్ మార్జిన్ వదిలిపెట్టాను. 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని సైడ్ కుట్లు అనేవి వేసేసుకోవాలి రెండు వైపులా కూడా. చూడండి పైన కరెక్ట్గా పెట్టుకోవాలి, సమానంగా పెట్టుకొని కుట్టు అనేది వేసుకోవాలి. అలాగే చివరి మార్కింగ్ వరకు వేసేసుకోవాలి. ఇలా 3 కుట్లు వేసుకోవాలి. ఈ కుట్లు కిందకు వచ్చేసరికి ఫస్ట్ వేసిన కుట్టుతో కలిపేసుకోవాలి, ఎందుకంటే ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాల్సి ఉంటుంది సైడ్ వైపున. ఎందుకంటే రౌండ్గా కలిపేస్తాను ఈ ఫ్రిల్స్ అనేవి, కింద ఫ్రిల్స్ రౌండ్గా కలిపేటప్పుడు ఖర్చు అనేది అలా ఉండకూడదు, ఫోల్డ్ చేసేసుకోవాలి. చూడండి రివర్స్ తిప్పేసుకున్నాను మంచి వైపు. ఇప్పుడు లైనింగ్ 2 పీసెస్ వస్తాయి, బ్యాక్ ఫ్రంట్కి వేరువేరుగా. ఇది 2 కలిపి కుట్టేసుకోవాలి, ఎందుకంటే రౌండ్ కలుపుతాను కదా కింద గేర, అందుకని 2 కలిపి కుట్టేసుకోవాలి. రెండు వైపులా కలుపుకుంటూ స్టిచెస్ వేసేసుకోవాలి. చూడండి రెండు వైపులా వేసుకుంటున్నాను. ఇలా రౌండ్గా కలిపేటప్పుడు ఇలా కుట్టేసుకోవాలి ముందు. చూడండి ఇలా రౌండ్గా కలుపుకోవాలన్నమాట ఇది ఇలాగ. అలాగే సాటిన్ కూడా మనకి షైనింగ్ అనేది మధ్యలోకి ఉండేటట్టు పైకి వచ్చేటప్పుడు ఇలా షైనింగ్ లేనిది పెట్టుకొని 2 యాడ్ చేసుకోవాలి. మనం ఫ్రాక్కి కలిపేటప్పుడు షైనింగ్ పైకి వస్తుంది అనమాట. చూడండి రెండు వైపులా దీనికి కూడా సాటిన్ కూడా రెండు వైపులా కుట్లు వేసేసుకోవాలి, రౌండ్గా వచ్చేస్తుంది అనమాట. అలాగే ఆర్గాంజా, మెయిన్ క్లాత్ ఆర్గాంజా కూడా రెండు వైపులా కుట్లు వేసేసుకోవాలి. ఇంకో వైపు కూడా వేసేసుకుంటున్నాను. చూడండి ఇలా. ఇప్పుడు ఈ కుట్టు అనేది ఉంది కదా సైడ్ కుట్టు, ఈ సైడ్ కుట్టు పట్టుకోవాలి. ఇంకో వైపున సైడ్ కుట్టు ఉంటుంది కదా, ఆ 2 కలిపి ఫోల్డ్ చేస్తే సెంటర్ వస్తుంది కదా, అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుని కుట్టుకుంటే ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవడం ఈజీగా అవుతుంది. ఇలా ఫోల్డ్ చేసామనుకోండి మనకి సెంటర్ వస్తుంది కదా, అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి.
చూడండి ఇక్కడ సెంటర్ వచ్చింది. నాకు ఫోల్డ్ చేసి చూపించడం నాకు కెమెరాలో ఈ వీలు కాలేదు. చూడండి ఇక్కడ సెంటర్ వచ్చింది. నాకు 2 కుట్టలకి మధ్యలో ఫోల్డ్ చేస్తే ఇక్కడ సెంటర్ వచ్చింది. అలాగే బ్యాక్ సైడ్ కూడా మార్క్ చేసుకోవాలి. 2 పొరలు ఉంటాయి కదా, ఒకటి బ్యాక్ సైడ్కి వెళ్తుంది, ఒకటి ఫ్రంట్ సైడ్కి వస్తుంది. ఈ అతికిన కుట్లు మాత్రం సైడ్కి వెళ్తాయి. ఇప్పుడు సైడ్ కుట్టు ఉంది కదా, ఇప్పుడు బాడీ పార్ట్కి కూడా మధ్యలో ఒక మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ దగ్గరికి గేరాకేసిన మార్కు రావాలన్నమాట. చూడండి గేరా కోసం ఒక మార్క్ చేశాను కదా సెంటర్లో, ఆ మార్కు అక్కడికి వచ్చేలా ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. అప్పుడే చుట్టూ ఫ్రిల్స్ అనేవి సమానంగా వస్తాయి. ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ అలా రాకుండా చుట్టూ సమానంగా వస్తాయి. ఇక్కడ ఒక పిన్ వేసేసుకుంటే మనకి కదలకుండా ఉంటుంది. కుట్టేటప్పుడు అక్కడ వరకు కుట్టుకోవాలనేది మనకు అర్థం అవుతుంది. చూడండి సైడ్ ఒక కుట్టు ఉంటుంది ఆర్గాంజాకి, అలాగే బాడీ పార్ట్కి కుట్టు ఉంటుంది కదా, సైడ్ కుట్టు చూసుకోవాలి. చూడండి బాడీ పార్ట్కు సైడ్ కుట్టుకి ఈ ఆర్గాంజా సైడ్ కుట్టు 2 కలిపి అక్కడి నుంచి స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయాలి. ఈ సైడ్ కుట్టు పక్కకి వెళ్ళింది అనుకోండి, కొంచెం ముందుకో వెనక్కో వెళ్ళింది అనుకోండి, చూడటానికి అందంగా ఉండదు. కుట్టేటప్పుడు ఈ 2 ఒక్క చోటకు వచ్చేలా పట్టుకొని అక్కడి నుంచి ఫ్రిల్స్ పెట్టుకోవడం స్టార్ట్ చేయాలి. ఈ ఫ్రిల్స్ అన్నీ కూడా సమానంగా ఉండేలా చూసుకోవాలి. చూడండి మధ్యలో పిన్ పెట్టుకున్నాను కదా, ఈ లూజ్ అంతా కూడా ఈ సగం పార్ట్కి కుట్టేయాలి. అంటే బాడీ ఫ్రంట్ పార్ట్కి సగం. చూడండి మధ్యలో పిన్ పెట్టాను కదా, ఆ మధ్యలో వరకు ఆ పిన్ వరకు ఈ లూజ్ అంతా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. ఉన్న క్లాత్ మొత్తం కూడా ఎన్ని ఫ్రిల్స్ అయితే వస్తాయో అన్ని ఫ్రిల్స్ సమానంగా ఉండేలా చూసుకోవాలి. ఫ్రిల్ పెట్టిన తర్వాత మొత్తం ఫ్రిల్ కుట్టేయకూడదు, సగం కుట్టి ఆపాలి. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ పెట్టే ఫ్రిల్లు ముందు పెట్టిన ఫ్రిల్ కిందకి వెళ్ళాల్సి ఉంటుంది. అందుకని చూడండి మనకి చేత్తో పెట్టడం వీలు కాదు. ఫ్రిల్స్ అనేవి అంటే పాదం కిందకి తోయడానికి మనకి వీలు కాదు. ఇలా షార్ప్ ఏదైనా పిన్ కానీ లేదా స్క్రూ డ్రైవర్ హెల్ప్తో కానీ మనం ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవచ్చు, ఈజీగా అవుతుంది. చూడండి ఈ లూజ్ మొత్తం మధ్యలో వరకు ఇలా ఈ లూజ్ అంతా మధ్యలో వచ్చే వరకు సరిపెట్టేసేయాలి. క్లాత్ని ఒకచోట ఎక్కువ తక్కువ రాకూడదు, మొత్తం సమానంగా వచ్చేలా పెట్టుకోవాలి ఫ్రిల్స్. ఈ మిగతా క్లాత్ వచ్చేసి సెంటర్కి వచ్చేసింది కదా, ఇప్పుడు మిగతా క్లాత్ వచ్చేసి ఈ కుట్టు ఉంటుంది కదా సైడ్ కుట్టు, అక్కడ వరకు కుట్టేసుకోవాలి. 2 సైడ్ కుట్లు ఒక చోటకు వచ్చినట్టు పట్టుకొని మిగతా క్లాత్ మొత్తం ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. చూడండి సైడ్ కుట్టు ఉంది కదా, ఈ సైడ్ కుట్లు 2 ఒక చోటికి రావాలి. ఆ లూజ్ ఉన్న మొత్తం కూడా అక్కడ ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. చూడండి ఈ కుట్టుని ఈ మార్క్ వచ్చేసి బ్యాక్ సైడ్ సెంటర్ది. చూడండి ఇక్కడ హుక్స్ పట్టీ దగ్గర బిగ్ పిన్ వేసుకుంటున్నాను. ఈ లూజ్ అంతా కూడా ఈ మధ్యలో కుట్టేసుకోవాలి. 1-2 సార్లు కుట్టేస్తే ఈ ఫ్రిల్స్ వేసుకోవడం అనేది ఈజీ అయిపోతుంది. ఫస్ట్ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, తర్వాత అలవాటు అయిపోతుంది కొట్టగా. చూడండి ఫ్రిల్స్ అన్నీ సమానంగా వచ్చినాయి. చూడండి ఎంత గేరా మాత్రం బాగా వచ్చింది. చూడండి గేరా చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు సాటిన్ లైనింగ్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంతకుముందు యాడ్ చేసిన తిరగేసి ఉంచుకోవాలి. ఇప్పుడు సాటిన్ లైనింగ్ కూడా తిరగేసి దానికి ఇలా తొడుక్కోవాలన్నమాట. ఇలా తొడిగేసుకొని దీనికి పక్కన స్టిచ్చింగ్ ఉంటుంది కదా, ఆ స్టిచ్చింగ్ సైడ్కి పెట్టుకోవాలి. బాడీ పార్ట్ సైడ్ కుట్టు ఉంటుంది కదా, అక్కడ పెట్టుకొని కుట్టుకోవాలి. దీనికి ఫ్రిల్స్ ఎక్కువ రావు, అందుకే దీనికి కొలవాల్సిన పని లేదు. అక్కడక్కడ చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకుంటూ వెళ్ళాలి. దీనికి 2 వైపులా కుట్లు ఉంటాయి కదా, ఆ 2 కుట్లు కూడా 2 సైడ్కి వచ్చేలా చూసుకొని మిగతా క్లాత్ అంతా మధ్యలో కుచ్చులు పెట్టుకుంటూ వెళ్ళిపోవడమే. నేను అందుకే ఇది కొంచెం ఫాస్ట్ పెట్టేశాను, మీకు అర్థమవుతుంది కదా. చూడండి మొత్తం కుట్టేశాను. ఇప్పుడు కాటన్ లైనింగ్ అనేది ఈ ఖర్చులు కనపడకుండా ఎలా కుట్టుకోవాలో చెప్తాను చూడండి. ఇప్పుడు సాటిన్ లైనింగ్ దానికి తొడిగేసి కుట్టాను కదా, ఈ కాటన్ లైనింగ్ వచ్చేసి దీనికి రివర్స్లో ఇలా పట్టుకొని కుట్టాలి. బాడీ పార్ట్ ఉంది కదా, అటువైపు పెట్టాలి ఖర్చు అనేది, అటువైపు పెట్టి కుట్టుకోవాలి. ఇలా కుట్టడం వలన ఖర్చులు అనేవి బయటికి కనపడవు. మనకి దారాలు పోగులు అవి పైకి కనిపిస్తూ ఉంటాయి. ఓవర్లాక్ వేయటానికి కూడా ఒక్కొక్కసారి వీలు పడదు, ఎందుకంటే 3 క్లాతులు ఉన్నాయి, 3 క్లాతులకి మళ్ళీ ఫ్రిల్స్ వచ్చినాయి. ఒక్కొక్కసారి ఆ పాదం కింద పట్టవు ఓవర్లాక్ చేయడానికి. అలాంటప్పుడు ఇలా రివర్స్లో కుట్టుకుంటే ఈ కాటన్ లైనింగ్ వచ్చేసి రివర్స్లో కుట్టామనుకోండి మనకి ఖర్చులు అనేవి కనపడకుండా ఉంటాయి. ఇది కూడా అంతే, సైడ్ కుట్లు అనేవి సైడ్కి వెళ్ళేలా చూసుకోవాలి.
ఎంత అయితే రెండింటికి మధ్యలో ఎంత గ్యాప్ ఎంత లూజ్ అయితే ఉందో అంత ఫ్రిల్స్ పెట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి. చుట్టూ కూడా ఇలాగే కుట్టేసుకోవాలి. మీకు కుట్టిన తర్వాత అర్థమవుతుంది ఈ ఖర్చులు అనేవి ఎలా కనపడకుండా ఉంటాయో. కుట్టిన తర్వాత చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి చుట్టూ కుట్టేశాను. ఇప్పుడు చూడండి రివర్స్ తీసి చూపిస్తాను. చూడండి నడుము దగ్గర ఎక్కడ ఖర్చులు అనేవి కనపడవు. చూడండి నీట్గా ఉంటుంది. చూడండి అసలు ఖర్చులు అనేవి కనపడవు. వేసుకున్నా కూడా చిరాగ్గా అనిపించదు. ఓవర్లాక్ చేయాల్సిన పని కూడా ఉండదు. ఇలా కుట్టుకోవాలి. ఇప్పుడు కింద గేరా లెంత్ అనేది చూసుకోవాలి. మొత్తం ఫ్రాక్ లెంత్ చూసుకోవాలి. 3 యాడ్ చేసేసిన తర్వాత ఒకసారి లెంత్ చూసుకోవాలి. బాడీ లెంత్ వచ్చేసి 8 ఇంచెస్. చూడండి కరెక్ట్గా 8 ఇంచెస్ ఉంది. ఒక 2 పాయింట్స్ ఎక్స్ట్రా ఉంది, పర్లేదు. మొత్తం లెంత్ వచ్చేసి 30 ఇంచెస్. 30 ఇంచెస్ వరకు ఎక్కడికి వచ్చిందో చూసుకోవాలి. ఫ్రాక్ లెంత్ మొత్తం అంటే షోల్డర్ నుంచి కింద గేరా వరకు 30 ఇంచెస్ ఉండాలి. చూడండి 30 ఇంచెస్ నాకు ఇక్కడ వరకు వచ్చింది. కొంచెం ఎక్స్ట్రా ఉంది. ఎక్స్ట్రా ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి. అంటే 32 ఇంచెస్ ఉంది మొత్తం. ఫ్రాక్ లెంత్ వచ్చేసి 30 ఉంటే సరిపోతుంది. ఈ ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఉంది కదా, ఈ 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోవాలి. లోపల వైపుకి ఇలా ఫోల్డ్ చేసి చుట్టూ కుట్టేసుకోవాలి. అప్పుడు మనకి ఫ్రాక్ లెంత్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ముందు ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఈ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే మనం ఖర్చులు కట్ చేసిన దానికన్నా కొంచెం ఎక్కువ తక్కువ పట్టుకున్నాం అనుకోండి, లెంత్ ఒక్కొక్కసారి అటు ఇటు అవుతుంది. మనం కట్ చేసేటప్పుడు పెట్టుకున్న దానికన్నా ఒక 1/2 ఇంచు అటు ఇటు అవుతూ ఉంటుంది. అందుకని మొత్తం ఫ్రాక్ అయ్యి కుట్టేటప్పుడు చెక్ చేసుకోవాలి. నేను చుట్టూ కుట్టేసాను. అదేవిధంగా శాటిన్ కూడా ఒక 1 ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను. కాటన్ లైనింగ్ కరెక్ట్గా ఉంది, దానికైతే ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కోట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. కోట్ ఫ్రంట్ సైడ్ 2 పార్ట్స్ విడివిడిగా కట్ చేసేసుకోవాలి. ఫ్రంట్ ఓపెన్ ఉంటుంది కదా, అందుకోసం ఇలా కట్ చేసేసుకొని కుట్టుకోవాలి. ఇక్కడ నేను బటన్స్ వేద్దాం అనుకుంటున్నాను. ఇలా చిన్న డోరీ లాంటిది వేసుకొని ఇలా డోరీలాగా తయారు చేసుకున్నాను నేను. అది వీడియోలో లేదు. మీకు తెలుసు కదా ఇలా డోరీలాగా ఎలా తయారు చేసుకోవాలో అలా తయారు చేసుకోవాలి. చూడండి సరిపడా ఉంచుకొని ఇలా ఫోల్డ్ చేసుకుని మార్కింగ్ చేసిన కింద ఈ డోరీ థ్రెడ్ని పెట్టుకోవాలి. కుట్టేటప్పుడు పాదం కింద కదిలిపోతూ ఉంటుంది. అలా కదలకుండా మనం గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. వేలుతో ప్రెస్ చేసుకొని కదలకుండా కుట్టాలి. ఆ మార్క్ దగ్గరే రావాలి. ఆ ఫోల్డ్ చేసిన 2 కూడా ఒక చోటే వచ్చేలా చూసుకోవాలి. ఆ రింగు కరెక్ట్గా ఉంటుంది అన్నమాట అప్పుడు మనం కుట్టేటప్పుడు. ఇలా చుట్టూ కూడా ఒక 1/2 ఇంచు గ్యాప్తో స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇది రివర్స్ తిప్పేసుకుంటాను, అందుకని ముందు మంచి వైపు పెట్టుకున్నాను బెనారస్ క్లాత్, దానిపైన లైనింగ్ పెట్టి యాడ్ చేసేసాను. ఈ రింగ్ వచ్చేసి మనం మధ్యలో పెట్టాను కదా, ఆ ఖర్చు అనేవి కనపడకుండా ఉంటుంది అనమాట మధ్యలో పెట్టి కుట్టేసుకోవడం వల్ల. చూడండి ఇంకో పార్ట్కి కూడా నేను ఇలా యాడ్ చేసేసాను. లైనింగు ఒరిజినల్ క్లాత్ 2 యాడ్ చేసిన తర్వాత ఇలా రివర్స్ చేసేసుకోవాలి. చివర ఒక టాప్ స్టిచ్ వేసుకుంటే నీట్గా నిలబడుతుంది. ఒక పాయింట్ గ్యాప్తో టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి లైనింగ్ కానీ అలాగే బెనారస్ క్లాత్ కానీ ఎక్స్ట్రా ఉండకుండా ఎడమ చేతితో క్లాత్ని లాక్కుంటూ కుట్టాలి. కుట్టు పట్టుకుని లాగామనుకోండి మనకి కరెక్ట్గా వస్తుంది. కుడి చేతితో పట్టుకుని మిగతా క్లాత్ని వెనక్కి తోసుగామనుకోండి అప్పుడు కరెక్ట్గా వస్తుంది. అప్పుడు టాప్ స్టిచ్ వేసుకుంటే నీట్గా వస్తుంది. ఇంకో పార్ట్కి కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి. చూడండి ఇప్పుడు ఈ వేసాను కదా రింగులు, వాటి ఖర్చు అనేది ఏం కనపడదు. 2 క్లాతులకి మధ్యలోకి వెళ్ళిపోతుంది. పైకి చక్కగా నీట్గా కనిపిస్తుంది. చూడండి ఇలా కుట్టుకోవాలి. లేదు మొత్తం లైనింగ్ యాడ్ చేసిన తర్వాత వేసామనుకోండి ఖర్చులు అనేవి బయటికి కనిపిస్తాయి. మొత్తం రెడీ అయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా ఉంటుంది. తర్వాత బ్యాక్ పార్ట్ నెక్ అనేది కుట్టుకోవాలి. ఇది కూడా రివర్స్ తిప్పుకుంటాను, అందుకే బెనారస్ మంచి వైపు వేసుకుని దానిపైన కాటన్ వేసాను. నెక్ చుట్టూ కుట్టేసేసుకొని కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా అక్కడక్కడ చిన్న చిన్న నాట్లు పెట్టుకుంటే ఈజీగా తిరుగుతుంది. ఇప్పుడు షోల్డర్స్ దగ్గర ఖర్చు అనేది కనపడకుండా కుట్టాలంటే ఇలా కుట్టుకోవాలి. చూడండి ఇప్పుడు లైనింగు బ్యాక్ పార్ట్ లైనింగు పైకి తిప్పేశాను. ఈ నెక్ దగ్గర ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ వచ్చేలా పెట్టాలి. ఇలాగ నేను ఎలా అయితే పెట్టానో అలా.
ఈ షోల్డర్ పార్ట్ ఉంది కదా, బ్యాక్ పార్ట్ షోల్డరు కాటన్ లైనింగు, అది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పైన పెట్టాలి. అంటే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ బెనారస్ క్లాత్కి అలాగే లైనింగ్కి మధ్యలో పెట్టి అప్పుడు షోల్డర్ దగ్గర కుట్టేసుకోవాలి. ఇలా నెక్ వరకు కుట్టేసుకున్నాం అనుకోండి, మనకి షోల్డర్ దగ్గర ఖర్చులు అనేవి కనపడవు, చక్కగా నీట్గా ఉంటుంది. ఇంకో వైపు కూడా సేమ్ ఇదే విధంగా పెట్టుకోవాలి. నెక్ దగ్గర మాత్రం గ్యాప్ రాకుండా చూసుకోవాలి. చూడండి, ఈ ఫ్రంట్ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్ నెక్ దగ్గరికి పెట్టుకోవాలి, లేదు గ్యాప్ వచ్చింది అనుకోండి బాగోదు. ఇప్పుడు చూడండి, మనకి ఖర్చులు అనేవి కనపడవు, షోల్డర్ దగ్గర ఖర్చులు కనపడవు, నీట్గా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ పార్టు అలాగే లైనింగు యాడ్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర ఒక కుట్ట అనేది వేసేసుకుంటే ఈజీగా నీట్గా ఉంటుంది. అంటే ఇలా ఉబ్బులాగా వస్తుంది, బెనారస్ క్లాత్ మందంగా ఉంటుంది కదా కొంచెం, అది కొంచెం ఉబ్బులా వస్తుంది. అందుకని షోల్డర్ దగ్గర ఒక కుట్టు వేసేసుకుంటే నీట్గా ఉంటుంది. చూడండి ఎలా అయితే వేస్తున్నానో అలా వేసుకోవాలి. చివరికంట ఈ కుట్టు నెక్తో కూడా కలిపి వేసుకోవాలి. నెక్ చివరికంట ఒక టాప్ స్టిచ్ మాదిరిగా వేసేసుకోవాలి కుట్టుని. బ్యాక్ సైడ్ నెక్ కూడా ఇలా టాప్ స్టిచ్ వేసేసుకొని ఇంకొక షోల్డర్ వస్తుంది కదా, దానికి కూడా మధ్యలో ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి, ఈ షోల్డర్ దగ్గర కూడా కుట్టేసుకోవాలి. మిగతా లైనింగ్ కూడా యాడ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి ఎక్స్ట్రా కట్ చేసేయాలి. చూడండి, నేను యాడ్ చేసి కట్ చేసేసాను. చూడండి నీట్గా ఉంది కదా. ఇప్పుడు హ్యాండ్స్ యాడ్ చేసుకోవాలి. హ్యాండ్స్ కోసం కట్ చేసిన క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టుకోవడం వలన మనకి ఫ్రిల్స్ పెట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది, లేదంటే నీట్గా రావు. ఫస్ట్ రెండు ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టేసేసి తర్వాత ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. హ్యాండ్స్ దగ్గర హ్యాండ్స్ వేయట్లేదు కదా, ఫ్రిల్స్ మాత్రమే పెడతాను. ఇక్కడ ఖర్చు దగ్గర మనకి ఫ్రిల్స్ అవసరం లేదు, ఖర్చు దగ్గర మార్కింగ్ ఉంది, పైన కూడా ఒక మార్కింగ్ వేసుకొని అక్కడ వరకు ప్లెయిన్ కుట్టేసుకోవాలి. మనకి ఖర్చు ఎలాగో లోపలికి వెళ్ళిపోతుంది కదా, మనకి కనపడదు పైకి, అక్కడ కుచ్చు అనేది అవసరం లేదు. అది దాటిన తర్వాత నెమ్మదిగా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. ఖర్చు తర్వాత ఒక 1 ఇంచ్ ఫ్రిల్స్ పెట్టుకోవాలి. చూడండి నేను ఎలా అయితే పెడుతున్నానో సేమ్ అదే విధంగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళని కూడా షేర్ చేయండి. ఎవరన్నా అవసరమైన వాళ్ళు ఉంటారు కదా, కొంచెం మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేస్తే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అదేవిధంగా అవసరమైన వాళ్ళకి మన వీడియోలు కూడా చేరతాయి. తప్పకుండా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, చివరి వరకు ఇదే విధంగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా ఖర్చు దగ్గర మార్క్ చేసుకొని అక్కడ ప్లెయిన్గా కుట్టేసుకోవాలి. కుచ్చు అనేది అవసరం లేదు, ఇలా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోవాలి. చూడండి కుచ్చు ఎంత నీట్గా వచ్చిందో. ఈ కుచ్చు కూడా సేమ్ మొత్తం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చివరి వరకు కూడా ఒకే రకంగా పెట్టుకోవాలి కుచ్చు అనేది. ఇది చూడండి, కింద ఫ్రిల్స్ వస్తాయి బాడీ పార్ట్కి. మంచి వైపు బెనారస్ మంచి వైపు పెట్టుకున్నాను, దానిపైన లైనింగ్ పెట్టుకొని ఒకదానికొకటి యాడ్ చేసుకోవాలి. ఇది కూడా ముందు ఇలా యాడ్ చేసేసుకొని తర్వాత ఫ్రిల్స్ పెట్టుకోవాలి బాడీ పార్ట్కి. మొత్తం యాడ్ చేసేసిన తర్వాత యాడ్ చేసిన ఖర్చు ఉంది కదా, అది లైనింగ్ వైపు తిప్పేసుకొని ఈ ఖర్చు మీద ఒక కుట్టు వేసుకోవాలి. ఈ కుట్టు వేసుకుంటే లైనింగ్ అనేది బెనారస్ వైపు ఈజీగా తిరుగుతుంది, లేదంటే తిరగదు. ఈ కుట్టు వేసిన తర్వాత చూడండి ఈజీగా తిరిగింది కదా, ఇలా తిప్పేసుకొని ఈ చివర రెండు కలుపుకుని కుట్టుకోవాలి. మళ్ళీ చూడండి, ఇప్పుడు రెండు కలిపి కుట్టేసుకోవాలి. ఇది కూడా ఫ్రిల్స్ పెట్టాల్సి ఉంటుంది కదా, ఫ్రిల్స్ పెట్టాలంటే రెండు కలిపి కుట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది. చూడండి, సరి చేసుకుంటూ కుట్టుకోవాలి. ఫోల్డింగ్ అనేది ఈ చివర ఒక ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి, ఎందుకంటే ఫ్రంట్ సైడ్ ఓపెన్ వస్తుంది, ఈ ఫ్రిల్స్కి కూడా ఓపెన్ వస్తుంది, అందుకోసం చివర ఒక ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇలా డబల్ ఫోల్డ్ చేసుకుని ఒక కుట్టు వేసేసుకుంటే నీట్గా ఉంటుంది. ఈ కుట్టిన తర్వాత బాడీ పార్ట్కి ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. చూడండి, ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, దాని మీద ఇప్పుడు రెడీ చేసుకున్న క్లాత్ పెట్టుకొని దీనికి ఫ్రిల్స్ పెట్టుకోవాలి. చూడండి 1 ఇంచ్ ఫ్రిల్స్ పెట్టుకుంటే వెళ్ళాలి చివరి వరకు కూడా. దీనికి కూడా సైడ్ ఖర్చు కోసం మార్కింగ్ ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్కి, అక్కడ మనకి కుచ్చు అనేది అవసరం లేదు. ఆ పార్ట్లో ప్లెయిన్గా అక్కడ వరకు కుచ్చు పెట్టుకోవాలి,
ఖర్చు దగ్గర కుచ్చు అవసరం లేదు, అక్కడ ప్లెయిన్గా కుట్టేసుకోవడం. చూడండి మార్కింగ్ వేసుకున్నాను నేను ఖర్చు కోసం, అక్కడ వరకు కుచ్చు పెట్టుకోవాలి. ఆ ఖర్చులో మాత్రం కుచ్చు అనేది అవసరం లేదు. ఇక సైడ్ కుట్టు వస్తుంది కదా, అక్కడ వరకు మాత్రం మనం కుచ్చు పెట్టుకోవాలి. అక్కడ వరకు మార్కింగ్ వరకు ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. 1 ఇంచ్ 1 ఇంచ్ పెట్టేసుకోవాలి. చూడండి ఇక్కడ ప్లెయిన్ కుట్టేసుకోవాలి. చూడండి ఒకసారి చూపిస్తాను. ఫ్రిల్స్ అనేవి చక్కగా నీట్గా ఉంది కదా, ఫ్రిల్స్ పెట్టిన తర్వాత అందంగా ఉంది బాడీ పార్ట్ అనేది. అలాగే బ్యాక్ పార్ట్కి దీంతో పాటు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఒక పార్ట్ కుట్టాను కదా, అలాగే దాంతోపాటు మళ్ళీ పక్కనే మళ్ళీ కట్ చేయాల్సిన అవసరం లేదు, వెంటనే దాంతో సమానంగానే కుట్టేసుకోవచ్చు. చూడండి దీనికి కూడా ఖర్చు ఉంటుంది. ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని అక్కడ వరకు ప్లెయిన్ కుట్టేసాను. దాని తర్వాత ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. చూడండి ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ 1 ఇంచ్ 1 ఇంచ్ ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పైకి లేసినట్టు వస్తుంది, కుట్టేటప్పుడు ఐరన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది, అప్పుడు చక్కగా నీట్గా నిలబడతాయి ఈ ఫ్రిల్స్ అన్నీ కూడా. దీనికి కూడా అంతే, బ్యాక్ పార్ట్ కూడా చివర ఒక ఖర్చు కోసం మార్క్ ఉంటుంది, అక్కడ వరకు ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఖర్చు దగ్గర మాత్రం ఖర్చు ప్లేస్లో మాత్రం ప్లెయిన్గా వదిలేసుకోవాలి. అలాగే మళ్ళీ ఇంకో ఫ్రంట్ పార్ట్ ఇంకొక పార్ట్ ఉంటుంది కదా, ఒక పార్ట్కే కుట్టాను ఫ్రిల్స్, ఒక బ్యాక్ పార్ట్ కుట్టుతున్నాను. ఇంకో ఫ్రంట్ పార్ట్ కూడా ఇదే విధంగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఖర్చు వదిలి పెట్టేసి మిగతా పార్ట్ అంతా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. చూడండి ఖర్చు భాగం మాత్రం ప్లెయిన్గా వదిలేసుకోవాలి. ఇంకో ఫ్రంట్ పార్ట్ కూడా కుట్టాలి. కుట్టేసిన తర్వాత సైడ్ కుట్లు వేసుకోవాలి. నేను ఇంకో పార్ట్ కూడా కుట్టేశాను, అది వీడియో ఎక్కువ అయిపోతుందని కట్ చేసేసాను. చూడండి సైడ్ కుట్లు వేసుకోవాలి. ఇలా షోల్డర్ దగ్గర నుంచి మనం ఈ కుచ్చులు అనేవి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. సైడ్ కుట్లు వేసేటప్పుడు ఎప్పుడు కూడా షోల్డర్ నుంచి ఫోల్డ్ చేసుకోవాలి, అప్పుడే కరెక్ట్గా వస్తే. కింద 2 ఇంచెస్ గ్యాప్తో స్టిచ్ అనేది స్టార్ట్ చేయాలి, లేదంటే ఒకసారి చెక్ చేసుకోవాలి. చెస్ట్ దగ్గర ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి 2 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి కింద. అలాగే వేస్ట్ దగ్గర కూడా 2 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు మనం 2 ఇంచెస్ ఇస్తే 2 ఇంచెస్, 1.5 ఇస్తే 1.5 ఇంచు అలా మార్క్ చేసుకోవాలి. ఈ హ్యాండ్స్ యాడ్ చేసిన ఖర్చు కానీ కింద ఫ్రిల్స్ యాడ్ చేసిన ఖర్చు కానీ కుట్టేటప్పుడు పైకి తిప్పుకొని కుట్టుకోవాలి. ఈ సైడ్ స్టిచ్ చేసేటప్పుడు పైకి కుట్టుకోవాలి. ఫ్రిల్స్ దగ్గర మాత్రం మనకి ఖర్చు ఏమీ అవసరం లేదు, చివరికి వేసేసుకోవచ్చు కుట్టు. మనకి ఈ లూజ్ అనేది కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది, బ్లౌజ్కి చక్కగా నిలబడుతుంది. అందుకని నేను ఈ కుట్టు వచ్చేసి కింద మాత్రం చివరికి వేసేసుకుంటున్నాను. ఈ కుచ్చు అనేది రౌండ్గా కూడా కలుపుకోవచ్చు, బాడీ అంతా రౌండ్ కలిపేసి తర్వాత కింద కుచ్చు కలుపుకోవచ్చు. లేదంటే అలా కలిపామనుకోండి, ఎప్పుడన్నా ఫ్యూచర్లో సైడ్ స్టిచ్చెస్ తీసుకోవాలంటే మనకి వీలుండదు. అందుకని ఇలా కొట్టుకుంటే నీట్గా ఉంటుంది, ఎప్పుడన్నా ఓడి తీసుకోవాలన్నా ఓడి తీసుకోవచ్చు. చూడండి బాడీ పార్ట్ ఎంత చక్కగా ఉందో కోటు. ఇక్కడ 2 షో బటన్స్ వేస్తాను. చూడండి డోరీ అయినా వేసుకోవచ్చు, నేను బటన్స్ వేద్దాం అనుకుంటున్నాను దీనికి. అందంగా ఉంది కదా. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.